ఏపీ శాసన మండలిలో మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. వారి అభిప్రాయంలో వచ్చి భారత అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక భయం ఉంది అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక సందేశం ఉంది అధ్యక్ష. దయచేసి దాన్ని క్లియర్ అవ్వాలంటే మీకు ఈ హౌస్ ద్వారా మీకు సిద్ధశుద్ధి ఉందంటే, మీకు సిద్ధశుద్ధి ఉందంటే ఇప్పుడు మాట్లాడిన ఎన్సీఆర్ సభ్యులు కానీ బీజేపీ సభ్యులు కానీ లేదు టీడీపీ సభ్యులు కానీ మీకు సిద్ధశుద్ధి ఉందంటే వై నాట్? మళ్ళీ ఎగైన్ దాన్ని మళ్ళీ అడిగితే తప్పే ఉందో, వాళ్ళే తప్ప ఇంకేముంది? ఆ పన్నానికి రివైవల్ ఫర్ వాట్? రివైవల్ ఫర్ 100% రివైవల్, 100% రివైవల్. మా ఇంటెన్షన్ 100% రివైవల్. అధ్యక్ష ఆ రిజర్వేషన్ ని యాస్టీస్ గా రెండు చేయండి అధ్యక్ష. మొదటి చేసిన రిజర్వేషన్ మాకు అభ్యంతరం లేదు. 100% యాక్సెప్టెడ్ అండ్ ఆనర్ చేస్తున్నాం. ఇప్పుడు మా రిజర్వ్ చేయాలి, లేదంటే డివిజన్ కోరండి అధ్యక్ష. ఓటింగ్ పెట్టండి, ఎవరు దాన్ని అంగీకరిస్తారో అంగీకరించో తెలుసు. ప్లీజ్ ఇది రాసిన తీర్మానం ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది అధ్యక్ష. మరొకసారి పంపితే ఇబ్బంది ఏముందండి? మరొకసారి పంపించవలసిన అవసరం ఏముంది సార్? ఇది ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది అధ్యక్ష. ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతుంది అధ్యక్ష. బాగోదు అధ్యక్ష ఇది పంపించడం. సరే, అది చూద్దాం. రిజర్వేషన్ వచ్చినప్పుడు చూద్దాము. 2024 నాటికి ఒక బ్లాస్ట్ ఫర్నిస్ మాత్రమే పనిచేసేది, 25% కన్జంప్షన్ యూటిలిటీతో పనిచేసేది. ఈ రోజు 2025 సెప్టెంబర్కి వచ్చేసరికి రెండో బ్లాస్ట్ ఫర్నిస్ పనిచేసింది. రెండు కలిపి యావరేజ్గా 79%తో నడుస్తుంది. ఇప్పుడు మూడో బ్లాస్ట్ ఫర్నిస్ కూడా వర్క్ చేయడం స్టార్ట్ అయింది. 3 బ్లాస్ట్ ఫర్నిస్ ఆల్రెడీ నడుస్తూ ఉన్నప్పుడు రివైవల్ అనే పదం అక్కడ కాంటెక్స్ట్ సరిపోదు, మనం తప్పుగా రిజర్వేషన్ చేసినట్టు ఉంటుంది. మరొకసారి గౌరవ సభ్యులు ఈ విషయాన్ని పునరాలోచించాలని మేము కోరుకుంటున్నాం. భర్త గారు మీరేం చెప్తారు? లోకేష్ గారు చెప్పిన దాంట్లో సార్ ఇంకొంత అడిషన్ ఏమంటే 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ అనేది జిఓఎం ఎక్కడ లేదు సార్ ఇండియాలో. మన ఆంధ్రప్రదేశ్లోనే మొదటిసారి ఏర్పాటు చేయడం, జిఓఎం రెగ్యులర్గా మంత్లీ మీట్ కావడం, లీడ్స్ జనరేషన్ నుంచి క్యాబినెట్ అప్రూవల్స్ వరకు అయిండేవన్నీ కూడా డిస్కషన్ చేయడము, రెగ్యులర్గా రివ్యూ చేసి దాన్ని ఎట్లా గ్రౌండ్ చేసే విధానంని తెచ్చినాము. దానికి లోకేష్ గారు చైర్మన్గా ఉన్నారు, మిగతా సభ్యులు మేమంతా మినిస్టర్స్ మెంబర్స్గా ఉన్నాం. ఇండియాలో ఎక్కడ లేదు సార్ ఇది. 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ జిఓఎం అనేది ఎక్కడ లేదు. సో దట్ ఈస్ అ బిగ్ థింగ్ దట్ వీ హ్యావ్ డన్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అలాగే ఇన్సెంటివ్స్ విషయం చెప్తే 2014 నుంచి 19 వరకు అప్పుడులో దాదాపు 4,000 కోట్ల వరకు ఇన్సెంటివ్స్ ఇచ్చాం సార్ మేము. 2019 నుంచి 24లో వాళ్ళు ఇచ్చిండే ఇన్సెంటివ్స్ వచ్చి 1,800 నుంచి 1,900. ఇప్పుడు లాస్ట్ 1 yearలో దాదాపు 400 కోట్ల వరకు మనం ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో వీఆర్ గోయింగ్ టు గివ్ అరౌండ్ 3,500 crores to 4,000 crores. ఈ ఇన్సెంటివ్స్ అంతా కూడా అసలు ఇవ్వకుండా పోయి నమ్మకం అనేది వెళ్ళిపోయింది. అప్పుడు కూడా అవుట్ ఆఫ్ ఆర్డర్ పోయి ఇచ్చేసారనమాట ఇన్సెంటివ్స్ ప్రీవియస్ గవర్నమెంట్లో. సో అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఇప్పుడు మనం ఇన్సెంటివ్స్ ఇవ్వబోతున్నాం. ఇదే కాకుండా ఇన్సెంటివ్స్లో కూడా లోకేష్ గారితో కూడా డిస్కస్ చేయడం జరిగింది, ముఖ్యమంత్రి గారితో కూడా డిస్కస్ చేసింది. సార్ ముఖ్యమంత్రి గారు ఎస్క్రో మెకానిజం తేవాలా, ఎప్పుడైనా కూడా ప్రొటెక్షన్ ఉండాలా, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వాళ్ళకి ఏది వచ్చినా ఏమొచ్చినా ప్రాబ్లమ్స్ క్రైసిస్ వచ్చినా వాళ్ళకంతూ డైరెక్ట్గా రావాలని చెప్పి ఎస్క్రో మెకానిజం కానీ లేకపోతే ఇంకో సిస్టమ్ కానీ ఇన్సెంటివ్స్ విధానం కూడా త్వరలో అది కూడా తెస్తాం అధ్యక్ష. అలాగే సభ్యులు మన బొత్స సత్యనారాయణ గారు ఎల్ఓపి గారు చెప్పినట్లు ఒక